ఈరోజు ఇప్పుడే రామచంద్రరావు అంటున్నాడు. ఈ ప్రసన్న తీసుకొచ్చిన సుల్తాన్ తీసుకొచ్చిన రాజలక్ష్మణ తీసుకొచ్చిన రామచంద్ర మూలం నలుగురు తీసుకొచ్చాను. మా అన్నకు చూస్తుంది. ఈరోజు భారతీయ జనతా పార్టీలో జైన్ అవుతున్నటువంటి జైన్ అయినటువంటి మీనా గారు, ఉపేంద్ర రెడ్డి గారు, అదేవిధంగా యువకిషోరం సాయి కిరణ్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ గారు, అల్బర్ట్ గారు, సాయి గారు, రాసమల్ల రాములు గారు, దీపిక గారు, ఉమారాణి గారు, గిరిజ గారు, నవనీత గారు. అలానే ఎవరికి గౌరవం, ఎందుకంటే వేదిక ఉన్నటువంటి గౌరవ కార్పొరేటర్, మాజీ శాసనసభ్యుడు, మా నాయకులందరికీ నమస్కారం. రెండు మాటలు ముగిస్తే కాలాతీతమైంది కాబట్టి నేను వస్తున్నప్పుడు నాకు ఒక ఆయన అన్నాను, ఎందుకు బయటకు వచ్చేది అని అడిగాను. కార్లో వస్తుండే ఇప్పుడే టీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చానని నేను అనేక కారణాలు ఏం చెప్పాలని చెప్పి అంటే కాదన్నా ఈ జెండాకు ఓడని స్టేట్మెంట్ ఇచ్చేవాళ్ళ వెనక్కి ఓడని చెప్పించింది నాన్న. నేనన్నా ఏ పార్టీలో అయినా జేపీ నడ్డా నుంచి మొదలుపెట్టి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి నుంచి మొదలుపెట్టి కింది స్థాయిలో బస్తీలో ఉన్నటువంటి కార్యకర్త వరకు కూడా ఈ జెండా నాది అనే భావం లేకపోతే పార్టీ బాధ్యత. ఇవాళ పార్టీలో చేరిన ప్రతి వ్యక్తి, భారతీయ జనతా పార్టీలో ప్రతి వ్యక్తి తప్పకుండా ఓనర్లాగానే ఉంటుంది. ఈ పార్టీకి ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వం కలిగి ఒక ప్రజాస్వామ్యమైన ఒక గొప్ప దేశానికి ఇవాళ నాయకత్వం అందిస్తున్నటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఇవాళ ఎందుకు జైన్ అవుతున్నారనే పెద్ద సబ్జెక్ట్. ఇప్పుడు తింటే పెద్ద మనిషి కాంగ్రెస్ పార్టీ నాయకుల వల్ల, టీఆర్ఎస్ పార్టీ నాయకులు చాలా పెద్ద మనిషి ఉన్నారు. వాళ్ళు అన్న మాట ఏంటంటే అన్ని అడిగిన తర్వాత ఒక మాట లేదు, దేశానికి దిశ, దేశానికి దిక్సూచి మోడీ తప్ప ఎవరు కనపడుతుందనే మాట మాట్లాడారు. వాళ్ళిద్దరు కూడా చాలా సీనియర్ మోస్ట్ లీడర్స్. ఒకరు టీఆర్ఎస్ పార్టీ, ఇప్పటికీ ఒకరు కాంగ్రెస్ పార్టీ. ఆ మాట అన్నప్పుడు నాకు గర్వంగా ఫీల్ అయింది. ఎందుకు మాట్లాడుతుందంటే ప్రపంచంలో జరుగుతున్న అనేక మార్పులు చూస్తుంది. ఒకప్పటి లెక్క ఏ జిల్లాలో ఏమైతుందో తెలియదు, కానీ ప్రపంచంలో ఏ దేశంలో ఏ మూలన ఏం జరుగుతుందో క్షణాల మీద తెలుసుకోవాలనేటువంటి జ్ఞానం, పరిజ్ఞానం ఇవాళ నీ చేతిలో ఉన్న సెల్ ఫోన్లో ఉంది. ఎందుకంటే ప్రపంచ పరిణామక్రమ గమనాన్ని చదువుకున్న వాళ్ళు మాత్రమే కాదు, మేధావులు మాత్రమే కాదు, సామాన్య ప్రజలు కూడా తెలుసుకునేటువంటి సత్తా సంతరించుకున్నారు అని. మనం మహాభారత యుద్ధంలో ధృతరాష్ట్రుడికి